ఎస్సీ ఎస్టీలకి కేటాయించిన శ్మశాన వాటిని కూడా వీళ్ళు కబ్జా చేస్తే జగనన్న ఇల్లుని కట్టారండి. ఎంత దౌర్భాగ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అంటారు జీవో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దళితులకి శ్మశాన వాటికి కేటాయించండి అన్నారు. ఇంకెక్కడ ఉన్న శ్మశాన వాటికి మీరు కబ్జా చేస్తే ఇంకా మీరు జీవో ఇస్తే ఉపయోగం ఉంది. ఇక్కడ అన్యాయం జరిగింది మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లుంది. వీళ్ళ దగ్గర వీళ్ళు పెద్దలు అయిపోతారని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భూముల్ని తక్కువ రేటుకి కొని ఈ రోజున జగనన్న ఇల్లు పనులు ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద స్కామ్. మనం చూస్తుంటే భారత రాజ్యాంగం ప్రకారంగా మరి ఎస్సీ ఎస్టీకి ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తే భూమి లేని వాళ్ళకి 3 ఎకరాలు భూములు ఇవ్వాలని మన చట్టంలో ఉంటే ఇంతవరకు కూడా ఏ నాయకుడు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం ఇవ్వాల. ఖచ్చితంగా ఈ రోజున దళితులకి 3 ఎకరాలు కేటాయించారు. ఓకే రైట్ అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. నాగార్జున గారు, అంటే మనం ఇవాళ ఇంకొక బాంబు చూసాం వైఎస్ఆర్సీపీకి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి పార్టీకి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసేశారు. ఇప్పుడు తాజాగా అంటే చక్కగా నేను వ్యవసాయం వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రశ్నిస్తే ఆయన వ్యవసాయం చేసుకుంటానన్నారు, ఆయన ఏ పార్టీలోకి పోరన్నారు. కానీ ఇప్పుడు ఒక ఆయన బాంబు విసిరారు. షర్మిల ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా, ఆమె ఏ నిర్ణయం తీసుకుంటే దాన్నే శిరోధార్యంగా భావించి వెళ్తా అన్నారు. మరి ఇది వైసీపీకి దెబ్బ కాదంటారా? అంటే మొట్టమొదట ఆయన రాజీనామా చేసినప్పుడు చాలా పద్ధతిగా పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేయకుండా సరే నన్ను నెగ్లెక్ట్ చేశారనే ఒక ఫీలర్ మాత్రం ఇచ్చేసి కామ్గా ఉన్నారు. పదే వైసీపీ నాయకులను వీళ్ళందరూ ప్రశ్నించినప్పుడు రామకృష్ణారెడ్డిని చూశారు కదా, ఆయన మాతోటే ఉన్నాడు, రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు, రాజకీయాల్లోకి వెళ్ళనన్నాడు అని చెప్పి అతను మాతోటే ఉంటాడని పదే ప్రతిసారి ఉంటున్నారు అనేటువంటి చెప్పినప్పుడు ఏంటంటే సహజంగా నిజాలు మాట్లాడుకోవాలి అంటే వైసీపీ నాయకుల్లో చాలా ఎక్కువ కష్టపడ్డటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఒక ఆయన. రాజధాని విషయంలో ఎంత వ్యతిరేకత వచ్చి అతని మీద ఎన్ని విమర్శలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అనేకమైనటువంటి కేసులు హైకోర్టులో సుప్రీంకోర్టులో వేసి చేసినప్పుడు ఏంటంటే కనీసం ఇది చేయకుండా నన్ను సంప్రదించకుండా ఇలా చేశారనేటువంటి బాధ ఉంది. తర్వాత రాజీనామా చేసి ఊరుకున్నా నన్ను పదే వీళ్ళు ఇలా అంటున్నారనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే షర్మిల గారు ఆంధ్ర పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారనేటువంటి ఒక ఫీలర్ వచ్చిందో, ఇది ఒక ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి విషయంలోనే జరగదండి. రాబోయే రోజుల్లో ఇప్పుడు 80 మందిని మారుస్తా ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. టీడీపీ అండ్ జనసేన ఆల్రెడీ వాళ్ళు క్యాండిడేట్స్ కూడా దాదాపు 70-80% ముందు నిర్ణయించుకున్నారు. కాబట్టి వెళ్ళినా అక్కడ దొరికేటువంటి అవకాశం లేదు. వాళ్ళు కూడా చాలా సెలెక్టివ్ గా తీసుకుంటామని పదే చెప్తున్నారు. చెప్పినప్పుడు ఇక ఆల్టర్నేటివ్ వెన్యూ వాళ్ళకి లేకుండా అయోమయంలో ఉన్నటువంటి స్థితిలో షర్మిల గారు వస్తాను నేను రాజకీయాల్లోకి లేకపోతే ఇక్కడికి పంపిస్తారు అనేటువంటి ఫీలర్స్ వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అదొక పెన్నిదిలాగా దొరికింది. సో జరగబోయేటువంటి సినిమాకి రాబోయేటువంటి చిత్రానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు షర్మిల గారితో ఉంటానంటాం అనేటువంటిది ఒక ట్రైలర్. సో ఇలాంటివి మనం ముందు ఇంకా చూస్తాం. అయితే మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా వైసీపీలో చూసుకుంటే దాదాపు 90% కాంగ్రెస్ కేడరే ఉంది.